తనకి. సో ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సో తను థియేటర్కి వెళ్ళారు. థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను అనుకున్నాను ఆ రోజు, ఎందుకంటే ఇట్స్ మేజర్ సర్జరీ స్టేజ్ 2 హైపోస్పిడియాస్. సో అది చాలా పెయిన్ఫుల్ అనమాట. అది భరించిన వాళ్ళకే తప్ప వర్ణించడానికి వీలు కానంత పెయిన్ అది అయినో. అయితే నేను అనుకున్నాను ఈ రాత్రి ఇంకా 2-3 రోజు రాత్రులు నేను ఇక నిద్ర ఉండదు నాకు. బాబుతోనే వాడు బాగా ఫీల్ అయితే వాడు ఓదార్చడంతోనే నాకు సరిపోతుందని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అయితే ప్రభు మహాకృప ఏంటంటే అప్పుడు నేను 11:30 బై దట్ టైమ్ ఐ కాల్డ్ పాస్టర్ విద్యాసాగర్ రాజు గారికి ప్రార్థన చేయించుకోవడానికి. ఎందుకంటే అప్పుడు నాకు కన్ఫర్మేషన్ లేదు, ముందు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరికి. బట్ ఐ డోంట్ నో వెదర్ జరుగుతుందా లేదా. సో చేసినప్పుడు నేను కంగారు పడుకు ఎవ్రీథింగ్ ఇస్ గోస్ వెల్, నేను ప్రార్థన చేస్తాను, ఇప్పుడు వెళ్తున్నాను ప్రేయర్కి, సో ఐ విల్ డూ ఇట్, నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పి నాకు చాలా ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత సో బై టైమ్ ఆఫ్ 12:30 1 o'clock హీ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. అక్కడ రూమ్ ఉంటుంది అనమాట, లైక్ వెయిటింగ్ హాల్ లాగా మనకి అబ్జర్వేషన్ రూమ్ ఉంటుంది. సో అక్కడ ఉన్నప్పుడు 3 బ్రదర్స్ని పంపించారు బాబు. పంపించినప్పుడు 3 కూడా చాలా సైలెంట్గా, అది థియేటర్ కాబట్టి అస్సలు కామ్గా వారు పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఒకరి తర్వాత ఒకరు 3 కూడా ప్రార్థన చేసి దే సప్లైడ్ ఫుడ్ ఫర్ అస్. మాకు ఫుడ్ ప్రొవైడ్ చేసి అప్పుడు 1:30-2 అయిపోతుంది. ఆ టైం వరకు ఉండడం అవ్వదని చెప్పేసి మాకు అన్ని సౌకర్యాలు కాకినాడలో, ఇట్స్ నాట్ రాజమండ్రి, ఇక్కడ కాదు, కాకినాడలోనే బాబు అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన తర్వాత శామ్కి వెలుగు వచ్చింది మొత్తం నుంచి. అన్నాడు, మమ్మీ ఫస్ట్ అన్నయ్య ప్రార్థన చేశాడు కదా అప్పుడు కొంచెం నొప్పి తగ్గింది, 2వ అన్నయ్య ప్రార్థన చేశాడు కదా అప్పుడు ఇంకొంచెం నొప్పి తగ్గింది, 3వ అన్నయ్య ప్రార్థన చేయగానే అసలు నొప్పే లేదు మమ్మీ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. How spiritual they are, how God sent 3 angels to my son. నాకు నిజంగా అనిపించింది 3 జ్ఞానులు వచ్చినట్టుగా, 3 దేవదూతలు వచ్చినట్టుగా ప్రభు నా బిడ్డ దగ్గరికి పంపించడం నిజంగా అది మిరాక్యులస్ థింగ్ అనమాట. టుడే ఈజ్ వెరీ ఫైన్. మళ్ళీ చెకప్ వెళ్ళాలి. అది కూడా ఆ తర్వాత రోజుల్లో కూడా బాబు రావడం జరిగింది, సాగర్ గారు రావడం జరిగింది కాకినాడ ఫ్యామిలీ రిట్రీట్కి వచ్చి. ఆ తర్వాత ఫస్ట్ ప్రియా సాగర్ గారు అలాగే సాగర్ గారు మా దగ్గరికి రావడం. బాబు అప్పుడు నేను లేను, బాబు సార్ ఉన్నారు హస్బెండ్. సో వచ్చినప్పుడు నిజంగా ఈ షో సచ్ అన్ ఎఫెక్షన్ టు హిమ్. డేస్ ఇప్పటికీ మర్చిపోను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. అన్నయ్య వస్తాడని ఈజ్ వెయిటింగ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అడ్మిషన్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. అమ్మ సాగరాన్ని ఎప్పుడు వస్తారు ఈజ్ ఆస్కింగ్, కీప్ ఆన్ ఆస్కింగ్ మీ. ఐ టోల్డ్ అమ్మ చాలా బిజీ ఉన్నారు, వస్తారు. సో ఫైనల్లీ ఆ డ్రీమ్ కూడా వాడికి నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రియల్ ఇట్స్ అ పెయిన్ఫుల్ లైఫ్, పెయిన్ఫుల్ పీరియడ్ ఆఫ్ junction in my life. I feel it. And even Samuel's life also, wherever he goes, he should be a testimony to God. Hallelujah. God made him when he is in my womb. తల్లి గర్భంలో రూపించబడక మునుపే దేవుడు బిడ్డని పేరు పెట్టి పిలుచుకున్నాడండి. సమూయేలు వంటి ప్రవక్త నీకు ఇస్తున్నాడని ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడి ఈ బిడ్డలందరినీ కూడా నాకు దయచేస్తున్నారు. అందులో శామ్యూల్ చాలా సహనంగా, ఓర్పుగా ప్రతి నొప్పిని, ప్రతి బాధని కూడా తను అణుచుకుని, కానీ ఎవరి పిల్లలు కోఆపరేట్ చేయనంత బాగా కోఆపరేట్ చేస్తాడు. ఇది డాక్టర్స్ కానీ, నర్స్ కానీ, పేరెంట్స్ కానీ. సచ్ ఏ గ్రేట్ పేషెన్స్ అనేది దేవుడు ఇచ్చాడు. మనం చెప్తే అది రాదు, దేవుడే ఇచ్చాడని చెప్పాలి. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి దేవశనులు నా ప్రియ కుమారుడు, ఆత్మీయ కుమారుడు మరి విద్యాసాగర్ రాజు గారు కలిగి పాస్టర్ ప్రియా సాగర్ గారు ప్రేమపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి, సంఘ బిడ్డలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుగాక.